ఒక్క అబద్ధం వల్ల కూలిపోయిన నమ్మకం 1000 నిజాలు చెప్పినా రాదు. గుర్తుంచుకోండి, మనం నీతిగా సంపాదించే డబ్బు కంటే అవినీతిగా సంపాదించే డబ్బు కోసమే మానసికంగా ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. నేర్చుకోవడం అలాగే ఓర్చుకోవడం, ఈ రెండు కూడా మీ అలవాట్లయితే మిమ్మల్ని ఆపేవారే ఉండరు. దొరకదని తెలిసి కూడా వెతకడం, అలాగే ఇష్టం లేని చోట బ్రతకడం, ఈ రెండు కష్టమే. ఆకలి గొప్పదా లేక ఆలోచన గొప్పదా అంటే ఆకలిని పారద్రోలే ఆలోచన గొప్పది. నచ్చని క్షణాలు జీవితంలో చాలా వస్తూ ఉంటాయి. మోసపోయామను అలాగే కూలిపోయామను మధ్యలో వదిలేయరాదు. తోటి ప్రయాణికుడు నచ్చకుంటే వాహనం నుండి దూకేస్తామా? అలాగే కొడుకు రంగు నచ్చకుంటే వర్షంలో తడుస్తూ వెళ్తామా? ఏదైనా సరే గమ్యం చేరుకోవాల్సిందే. మన ప్రయాణమే మన కథ. మధ్యలో వచ్చేవన్నీ ప్రకటనలు మాత్రమే. గుర్తుంచుకోండి, జీవితం అనేది ఎప్పుడూ కూడా సునాయాసంగా సాగిపోదు. అప్పుడప్పుడు సమస్యలు అలాగే అడ్డంకులు వస్తూ ఉంటాయి. అలాగని సమస్యలే ముగింపు కాదు. సమస్యల నుండే మనకు సమాధానం దొరుకుతుంది, అలాగే అనుభవం కూడా. ఆ తర్వాత గొప్ప జీవితం కూడా సమస్యల నుండి లభిస్తుంది. మనిషి తనలో ఉన్న శక్తి సామర్థ్యాలను స్వయంగా తనకు తానే తెలుసుకోవాలి. అప్పుడే ఎటువంటి ప్రశంసలకు పొంగిపోని అలాగే విమర్శలకు కృంగిపోని సమతా స్థితి అలవడుతుంది. ఈ జనాలకు మనం ఎలా ఉన్నా కూడా కష్టమే. మనం బాగుంటే కుళ్ళుకొని ఏడుస్తారు, చెడిపోతే ఊరంతా చాటింపు చేస్తారు. వారికి అదేమానందము. విచిత్రం కదా. ఉన్నది చాలు అనుకుంటే దొరికేది సుఖం, లేనిది కావాలి అనుకుంటే మిగిలేది మాత్రం దుఃఖమే. జీవితం అలాగే గడియారం, ఈ రెండు కూడా ఒకటే. ఎందుకంటే వేగంగా పరిగెత్తిన ఒకే చోట ఆగిపోయిన ప్రయోజనం ఉండదు.